హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్లింక్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ హెచ్సిఎస్ అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. అలాగే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ఎలా పనిచేస్తుంది, ఇవి మనకు ఏ లాభాలు ఇస్తాయి అన్న దాని మీద సింపుల్గా తెలుగులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేయకపోతే సో ఫాస్ట్గా తొందరగా చేసుకోండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఒకరోజు 2 టైమ్స్ లేదా 1 టైం చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం 6 టైమ్స్ కంప్లీట్ చేయడానికి, అంటే మైనింగ్ కంప్లీట్ చేయడానికి మీరైతే ప్రయత్నం చేయండి. సో దానివల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల మనకు ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం హెచ్సిఎస్ అంటే ఏమిటి దాని గురించి అయితే మనం మెయిన్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి హెచ్సిఎస్ అంటే ఏమిటి. సో హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్లింక్లో మన ట్రస్ట్ లెవెల్ను చూపించే సిస్టమ్ అనమాట. సో మీరు ఎంత నిజమైన యాక్టివ్ ట్రస్ట్ వర్తీ యూజర్ అనేది దీంతో తెలుస్తుంది. అలాగే పాయింట్ 2 చూసుకుంటే హెచ్సిఎస్ ఎలా వర్క్ అవుతుంది. ఇది మీ ఐడెంటిటీ, యాక్టివిటీ, బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో జెన్యూన్ యూజర్స్కి హై స్కోర్ వస్తుంది. అలాగే ఫేక్ లేదా ఇన్యాక్టివ్ యూజర్స్కి లో స్కోర్ వస్తుంది. అలాగే పాయింట్ నెంబర్ 3 చూసుకుంటే హెచ్సిఎస్ని పెంచే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. సో ఐడెంటిటీ వెరిఫికేషన్, కేవైసీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే స్కోర్ పెరుగుతుంది. అలాగే యాక్టివిటీ కన్సిస్టెన్సీ, ఇది చూసుకుంటే రోజు లాగిన్ అవ్వడం, టాస్క్ కంప్లీట్ చేయడం, మైనింగ్ చేయడం, ఇవి ట్రస్ట్ లెవెల్ పెంచుతాయి. సో అలాగే ట్రస్ట్ మరియు రిఫరల్స్ చూసుకుంటే జెన్యూన్ రిఫరల్స్ ఉంటే హెచ్సిఎస్ పెరుగుతుంది. ఫేక్ లేదా ఇన్యాక్టివ్ అకౌంట్స్ అయితే స్కోర్ తగ్గుతుంది. సో సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్, ఇది ఇంటర్లింక్లో చాలా ముఖ్యమైన ఫ్యూచరు. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే మీరు ట్రస్ట్ చేసే వెరిఫైడ్ మెంబర్స్తో మైనింగ్ చేయడం. అలాగే మీరు ఉన్న గ్రూప్ జెన్యూన్ అయితే హెచ్సిఎస్ పెరుగుతుంది. ఫేక్ లేదా ఇన్యాక్టివ్ గ్రూప్ అయితే స్కోరు తగ్గుతుంది. అలాగే కమ్యూనిటీ బిహేవియర్, పాజిటివ్గా బిహేవ్ చేయడం, స్పామ్ చేయకపోవడం, ఇవి కూడా హెచ్సిఎస్ పెంచుతాయి. అలాగే పాయింట్ 4 చూసుకుంటే హై హెచ్సిఎస్ వల్ల లాభాలు. సో హై హెచ్సిఎస్ వల్ల లాభాలు ఏంటో చూద్దాం. వెరిఫైడ్ ఐటీఎల్జీ రివార్డ్స్ ఎక్కువ వస్తాయి. వెరిఫికేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ పవర్ పెరుగుతుంది. ఎయిర్ డ్రాప్ అంబాసిడర్ ఛాన్సెస్ ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇంటర్లింక్ ఫీచర్స్లో ప్రయారిటీ యాక్సెస్ మనకైతే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లో హెచ్సిఎస్ వల్ల సమస్యలు, రివార్డ్స్ తగ్గుతాయి, వెరిఫికేషన్ డిలే అవుతుంది, మైనింగ్ పవర్ తగ్గుతుంది, ఫ్యూచర్ రివార్డ్స్ పొందలేరు. అలాగే పాయింట్ 6 చూసుకుంటే హెచ్సిఎస్ని ఎలా పెంచాలి. రియల్ ఐడెంటిటీతో కేవైసీ కంప్లీట్ చేయండి. సో మనం ఎప్పుడైతే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో జాయిన్ అవుతామో మనకైతే ఫేస్ ఐడెంటిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. సో మన ఫేస్ ద్వారా అయితే మనం మన ఐడెంటిటీని ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సో కేవైసీ మనకైతే కంప్లీట్ అయినట్టే. సో ఇంకోటి ఏంటంటే రోజు యాక్టివ్గా ఉండండి, మైనింగ్ చేయండి. సో రోజు యాక్టివ్గా ఉండి మైనింగ్ చేయడం అంటే మనకు ఇంటర్లింక్ నెట్వర్క్లో 6 టైమ్స్ మనకైతే మైనింగ్ చేయడం జరుగుతుంది. సో 4 అవర్స్కి ఒకసారి మనకైతే ఇక్కడ మైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 6 టైమ్స్లా కంప్లీట్ చేస్తారో టైం టు టైం వాళ్ళకైతే హెచ్సిఎస్ పెరగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. జెన్యూన్ రిఫరల్స్ మాత్రమే చేయండి. సో జెన్యూన్ రిఫరల్ మాత్రమే చేయాలి. ఇన్యాక్టివ్ ఉండే వాళ్ళకి రిఫరల్స్ ఇవ్వడం కూడా వేస్ట్. అలాగే స్పామ్ లేదా ఫేక్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయండి. అలాగే వెరిఫైడ్ సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అవ్వడం. అయితే మనము సెక్యూరిటీ మైనింగ్ చేస్తున్నాం కదా, సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్. సో సెక్యూరిటీ మైనింగ్ గ్రూప్లో అందులో ఎవరైతే వెరిఫైడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం మైనింగ్ చేయాలి. దాని ద్వారా మనకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే పెరగడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీలో పాజిటివ్గా ఉండండి. సో కమ్యూనిటీతో మనం పాజిటివ్గా అయితే ఎప్పుడు కూడా ఉండాలి. దానివల్ల మనకు హెచ్సిఎస్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే హెచ్సిఎస్ అంటే మన డిజిటల్ ట్రస్ట్ లెవెల్ అనమాట. సో సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అంటే మన టీమ్ ట్రస్ట్ పవర్ అనమాట. సో ట్రస్ట్ ఎక్కువ అయితే రివార్డ్స్ కూడా ఎక్కువ. ఇది ఇంటర్లింక్ ఈకోసిస్టమ్ యొక్క బ్యాక్ బోన్. సో ఫ్రెండ్స్, మనకు ఈ హెచ్సిఎస్ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఈ మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. మనం ఇంటర్లింక్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 6 టైమ్స్ కూడా కంప్లీట్ చేయాలి మైనింగ్. దానివల్ల కూడా మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే గ్రూప్లో ప్రతి ఒక్కరూ మైనింగ్ చేసుకోవాలి. చేసుకున్న మైనింగ్ ఎవ్రీడే మనకైతే 6:30కి 6:30 అయితే మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రూప్ కూడా మైనింగ్ చేసుకోవాలి. సో దాని ద్వారా మనకు హెచ్సిఎస్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. సో మరి ఇంకా ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ కోసం రాజు ఆల్ ఇన్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మనం మంచి వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.